హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం బొబ్బట్లు తయారు చేసుకుందాం. గ్యాస్పై కుక్కర్ పెట్టి 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. 1 కప్పుకు 2 కప్పుల వాటర్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా ఆయిల్ వేస్తూ బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మైదా పిండిని 3-4 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పప్పును వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ని వేరు చేయాలి. ఈ పప్పును ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. 1 కప్పు బెల్లం, 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి అడుగు పట్టకుండా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బొబ్బట్లు స్మూత్గా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని పిండి లోపల పూర్ణాన్ని పెట్టి రౌండ్గా చుట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చేతితో నెమ్మదిగా రౌండ్గా చేసుకోవాలి. వీలైనంత పలుచగా చేసుకోవాలి. చేతిలోకి నెమ్మదిగా తీసుకుని పెనం వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు తయారు చేసుకున్న నెమ్మదిగా బొబ్బట్లను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేస్తూ ఒకదాని తర్వాత మరొకటి కాల్చుకోవాలి. ఈ బొబ్బట్లను భక్షాలు, పోలెలు అని కూడా అంటారు. బొబ్బట్లను కాల్చుకునేటప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అంతేనండి, ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.